వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఖమ్మం నియోజకవర్గంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఖమ్మం నగరంలోని 18వ డివిజన్లో కార్పొరేటర్ లక్ష్మీ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నియోజకవర్గ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పూవాల దుర్గా ప్రసాద్ హాజరై యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ యాత్ర ప్రాముఖ్యతను వివరించారు. మనం ఆ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేశాం. అలాగే మరి వాళ్ళ ఉద్యోగాలతో పాటు రైతులకి కావాల్సినటువంటి రుణమాఫీ కానివ్వండి, రైతులకు కావాల్సినటువంటి రైతు బంధు, వాళ్ళకి ఇచ్చినటువంటి మరి బీమాలు కూడా అటు రైతుకి ఏదైనా జరిగినా, క్రాప్ లోన్కి క్రాప్కి ఏదైనా జరిగినా కూడా బీమా ఇచ్చేందుకు ప్రభుత్వమే వాళ్ళకి ఇన్సూరెన్సులు కట్టి వాళ్ళకి ఈ రోజు మనం సహకారం అందించడం జరుగుతా ఉంది. అలాగే మరి ఇందిరమ్మ ఆత్మబంధు అని చెప్పేసి ప్రతి కూలి వాడికి కూడా మరి వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రోజు నిన్న ఉగాది రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడు కూడా మనలాగనే మనం తినే భోజనమే చేయాలనే ఉద్దేశంతోనే సన్న బియ్యాన్ని మరి ఉచితంగా ఇవ్వటానికే ఈ రోజు మనం ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాళ్ళ స్వకార్యక్రమాలు చేసుకోవడం కోసం అని చెప్పి ఉచిత బస్సులో ప్రయాణం చేసేటటువంటి అవకాశం కల్పించింది కూడా. అలాగే ఈ రోజు చదువుకుంటున్నటువంటి పిల్లగాళ్ళకి ఇంకా 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 200 యూనిట్లు కరెంటు ప్రతి పేదవాడికి రెక్కాడితే గాని డొక్కాడనటువంటి బడుగు జీవులందరికీ కూడా మరి వాళ్ళు ఈ రోజు బతకటమే భారమైంది కాబట్టి వాళ్ళకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వటం, గ్యాస్ బండలు కూడా ఫ్రీగా 500 రూపాయలకే ఇవ్వటం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా ఈ ప్రభుత్వం అమలు పరుస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అనేక జై సంవిధాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఖమ్మం నియోజకవర్గంలో ఉంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ నాయకులందరి మీద ఉందని సందర్భంగా మనం చూస్తున్నాం. ఇది మరి మన జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాదరావు గారు 18వ వార్డులో స్టార్ట్ చేసి 19వ వార్డుకు కంప్లీట్ అయ్యేంత వరకు ఈ 18వ వార్డు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా 19 కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటే 19 వాళ్ళు 20 పోయి 20 కంప్లీట్ అయ్యేంత వరకు మరి 19 వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మనం చూస్తా ఉన్నాం. నిన్ననే మరి సన్న బియ్యం కార్యక్రమం ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఇంత అప్పుల పాలు చేసినా సంక్షేమం విషయంలో ఎక్కడ వెనుకపోవద్దన్న ఉద్దేశంతో మరి సన్న బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల కింద ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹90 కిలో బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేస్తే అదే కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు వచ్చినాక ₹2 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. మరి అదే ₹2 కిలో బియ్యం ఇప్పటి వరకు నడుస్తున్నా అవే దొడ్డు ఇచ్చారు తప్ప ఏ ఒక్క రోజు కూడా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలి, మనం ఏవైతే తింటున్నామో వాళ్ళకు కూడా ఇవ్వాలన్న అవకాశం ఏ ప్రభుత్వం కల్పించలే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పేదలకు కూడా మనం ఇంట్లో ఏ బియ్యం తింటున్నామో పేదలకు ఆ బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మరి అదేవిధంగా రైతులకు కూడా సన్నోట్ల మీద 5 క్వింటాల్కు 500 రూపాయలు సబ్సిడీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చేసుకుంటూనే ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బులతోటి ఎక్కడ ఇబ్బందులు జరగొద్దనే ఉద్దేశంతో రోజుకు 18 గంటలు కష్టపడి మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని కష్టపడుతున్నారు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా గ్రామాన ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకనే ఏఐసిసి ఇచ్చిన ప్రోగ్రాం ఇది. మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు గాని
మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు కానీ ఇవి తెలియజేస్తూనే ఈ జై భారత్, జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ నాయకులందరి మీద ఉందని సందర్భంగా మనవి చేస్తాం.